ఈరోజు నేను చేపలైతే తీసుకున్నా. వాటిని శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట, కడిగిన. వీటికి మనము మధ్యలో ఇదంతా వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా తీసేయాలన్నమాట. ఇట్లా బ్లాక్ కలర్ది మొత్తం ఇది తీసుకుంటూ మనము ఎలాంటి స్మెల్ లేకుండా మనం ఈ విధంగానైతే ఈ విధంగా కడుక్కోవాలి చేపలని. కొంచెం ఉప్పు పసుపుతోనైతే ముక్కలకు అన్నిటికీ పట్టించి బాగా పట్టించి వాష్ చేసుకున్న తర్వాత మనకైతే చాలా బాగుంటాయి ఇట్లా కడుక్కుంటే. చూడండి ఎంత నీట్గా నేనైతే మొత్తం ముక్కలకు అన్నిటికీ పట్టిస్తున్నాను. ఉప్పు పసుపు ఇలా వాష్ చేసుకున్నా చూడండి. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, బండ పువ్వు, చిన్న తర్వాత లవంగా, చెక్క, ఇలాచి, దీనికి మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజులో మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం. ఉల్లిపాయలను అయితే ఈ విధంగానైతే వేంపుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేంపుకుంటే. ఒక కుడక కొంచెం ఆయిల్ వేసి బాండీలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ వేస్తాం మనము. వేసేసి ఇందులో పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చాక కలుపుకొని చేపలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం చేపలు అయితే చాలా బాగుంటాయి. నీసు వాసన రాదు. ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట దీంట్లో. వీటిని అయితే మనం ఇలా మగ్గించుకొని పక్కకైతే పెట్టుకుందాం. ఇదే మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అయితే మిక్సీ పడదాం. కొన్ని ధనియాలు ఈ విధంగానైతే ఉన్నాయి. కుడక పౌడర్ చూడండి చాలా బాగున్నాయి కదా ముక్కలు. ఇవైతే పక్కకు తీసేసుకుందాం మనం. మరి అదే బాండీలో ఆయిల్ వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఒక పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం మగ్గనివ్వాలి. పసుపు ఒక చిన్న టీ స్పూన్ ఇలా మంచిగా కలర్ వచ్చేదాకా కలుపుకొని ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ వేసుకుందాం. కారం, ఉప్పు, తర్వాత ఇందులోకి కొబ్బరి పౌడర్, ఇలా కలర్ రావాలి కొబ్బరి పౌడర్ వేంపుకోవాలన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో ఈ మసాలాలు. వేపుకున్న తర్వాత మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ ఇలా వేసుకొని కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే మనం వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నటువంటి మన మిద్దె తోటలోని కరివేపాకు రెమ్మలతోనే అలాగే వేసేసి మనమైతే మరగనిద్దాం. చూడండి పులుసు అయితే ఈ విధంగా పైన ఆయిల్ తేలే వరకు మనమైతే మరగనివ్వాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు అయితే వీటిలో వేసుకుందాం. చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి లాస్ట్లో మనం ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుంటే అంతే, చేపల పులుసు రెడీ.